వాళ్ళే కదా ఇలా తెలంగాణలో మేధావులంతా మేధావు అంటే గ్రూప్ 1 లో రాసేటోళ్ళందరూ కూడా అత్యధికంగా ఉన్నటువంటి ఇప్పుడు మన దగ్గర సివిల్ సర్వీసెస్ తర్వాత స్టేట్ లో యూపీఎస్సీ తర్వాత స్టేట్ లో జరిగేది ఇదే గ్రూప్ 1 కదా. ఈ గ్రూప్ 1 అంటే అందరూ బాగా చదువుకొని అన్ని రంగాలలో మంచి నిష్ణాతులు అయి ఉన్న గవాలను తీసుకొచ్చి నువ్వు రోడ్ల మీద కుక్కలు కొట్టినట్టు కొడతా అంటే తెలంగాణ సమాజం ఒప్పుకోదు. బ్లడ్ ఈస్ బాయిలింగ్, ఉడుకుతున్నది లోపట, రక్తము మసులుతున్నది, మరుగుతున్నది. ఏంది నా తెలంగాణ బిడ్డలను, నా తెలంగాణ మేధావులను నువ్వు ఎట్లా కొడతావు రా? నువ్వు రోడ్ల మీద ఎట్లా కొడతావు? మీ ప్రభుత్వాలు ఇదో ప్రభుత్వాలు మీ అని చెప్పి ఎవడైనా పర్వాలేదు, ఏ జాతికి సంబంధించిన పర్వాలేదు, ఏ కులానికి సంబంధించిన పర్వాలేదు, ఎట్లా కొడతావు నువ్వు? టీఎస్పీఎస్సీ చైర్మన్ అంటాడు, పోలీసులను తీసుకొచ్చి పెట్టినావు, తీవ్రమైన వ్యతిరేకత ఉన్న అన్ని గత ప్రభుత్వం తోటి అన్ని లాలుచి పడ్డటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు దానికి ఇన్ఛార్జ్ పెట్టుకుని కూర్చున్నావు. పోలీస్ దిమాకే ఉన్నది, పోలీస్ రాజ్యం నడిపిస్తున్నావు. తీసుకొచ్చుకొని నువ్వు కూర్చోబెట్టుకొని మాట్లాడాలి కదా, ఒక 100 మందిని పిలుచుకొని మాట్లాడు. ఎవరి గురించి పాలన, ఎవరి గురించి, మీరు మంత్రులు ఎవరి గురించి, ఉప ముఖ్యమంత్రి ఎవరి గురించి, ముఖ్యమంత్రులు ఎవరి గురించి, ఎవరిని పాలిస్తేందుకు మీరు కొట్టేటందుకు ఆ కొట్టడం కూడా పిచ్చోడు కూడా చేస్తారు ఆ పని.